అంటే దీన్ని బట్టి జనాలకు నేనేం చెప్పాలనుకున్నానంటే, టిక్‌టాక్ ఉన్నప్పుడు కొంచెం హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు, లేపోతే బాగా సాడ్‌గా ఫీల్ అవుతున్న వాళ్ళు కాలక్షేపం కోసం ఏదో టిక్‌టాక్‌లో వీడియోలు చేసుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో దీంట్లో మనకు తెలవకుండా సోషల్ మీడియాలో సంపాదించుకొని ఉన్నవాళ్ళు ఇంతమందున్నారు. అవును. చాలా ఎర్న్ చేసేవాళ్ళు ఎంతోమందున్నారు డబ్బులు సంపాదించుకొని. అది చాలామందికి తెలవదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే సోషల్ మీడియాకి రాంగానే వీళ్ళకి బ్యాడ్ అది ఇది అని అనుకుంటారు. కానీ అందరిని అట్లా అనుకోవద్దు. చాలామంది మంచి వీడియోలు చేసుకొని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళున్నారు. చాలా బ్యాడ్‌గా చేసి సంపాదించుకునే వాళ్ళున్నారు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? అందరికీ జాబ్స్ రావట్లే. వస్తున్నాయా? రావట్లేదు. కొంతమందికే వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు మాస్టర్? నేను మా అమ్మమ్మ గారి ఊరెళ్తాను. అవును. ఊరంటే ఎలా ఉంటుందో తెలుసు అవును. కదా! అవును. తెలుసు. కొంతమంది సోషల్ మీడియా చూసేవాళ్ళు అందరూ బావుంటారు. అవును. నీ వీడియోలు చూసాను ఆ! భలే చేసావు ఆ! రమా ఆ! భలే చేసావు అసలు భలేగున్నాయి. ఆ! ఒకళ్ళంటారు. ఆ! ఎందుకు మీ వయసులో అవసరమా నీకు? ఆ! నీ వయసు ఎంత నీ పిల్లలు పెళ్ళికొత్తంటే నీకిప్పుడు ఈ అవసరమా? ఆ! ఒకళ్ళు. ఒకళ్ళు అమ్మాయి బాగున్నావు గానీ, అల్లా పాట చేయమ్మా ఇంకా బాగుంటది నువ్వు చేత్తే. ఓకే. బాగుంటది. చెయ్యి నువ్వు అని అంటారు. హ్మ్. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చీరలు బాగా కట్టుకుంటున్నావు, లిప్‌స్టిక్ ఏసుకున్నావు బాగుంది. ఎందుకు ఆ రంగులు బొంగులు ఓకే. మగమచ్చిపోతావు ఆ! ఇట్ట చెప్పేవాళ్ళు కొంతమంది.